అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్ కి స్వాగతం. నిన్నటి క్లాస్ వరకు మనం సిరీస్ ఆఫ్ వన్స్, సిరీస్ ఆఫ్ టూస్, సిరీస్ ఆఫ్ త్రీస్, సిరీస్ ఆఫ్ ఎయిట్స్ వరకు ఇలా చేయొచ్చు అని చెప్పాము అన్నమాట. ఓకే, ఈరోజు మనం మల్టిప్లికేషన్ బై 5, 25, 50, 125 షార్ట్ కట్స్ చూడబోతున్నాం. దానికంటే ముందు ఇది నేను ప్రతి క్లాస్లో చెప్తున్నదే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది మన గూగుల్ క్లాస్ రూమ్ అండి. ఓకే, ఫుల్ కోర్స్ ఆన్ వేదిక్ మ్యాథ్స్ ఆన్ యూట్యూబ్. ఓకే, సో ఈ గూగుల్ క్లాస్ రూమ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ క్లాస్ రూమ్ లో జాయిన్ అయిపోండి. ఓకే, ఈ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే నేను డే టు డే ఏ రోజు ఆ రోజు క్లాసెస్ అనేవి దీంట్లో పోస్ట్ చేస్తున్నాను. హోంవర్క్ కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లాస్ 1 నుంచి స్టార్ట్ చేసి క్లాస్ 12 వరకు. సో మీరు దానిపైన క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్ లింక్, మన వీడియో లింక్ అండ్ క్లాస్ పీడిఎఫ్ వస్తుంది అన్నమాట. సో క్లాస్ వర్క్ లో ఇది ఉంటుంది. స్ట్రీమ్ లోనే వచ్చేసి మన హోంవర్క్ అనేది ఉంటుంది అన్నమాట. హోంవర్క్ 1 నుంచి స్టార్ట్ చేసి హోంవర్క్ 12 వరకు ఇచ్చాను. ఓకే, సో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, దాంట్లో లింక్ ని క్లిక్ చేసి జాయిన్. ఓకే, సరే మన క్లాస్ లోకి వెళ్ళిపోతే ఎస్, ఫస్ట్ విల్ సి మల్టిప్లికేషన్ బై 5. ఓకే, మల్టిప్లికేషన్ బై 5 షార్ట్ కట్ చూద్దాం. చూడండి, ఎనీ నంబర్, ఇది ఆల్రెడీ నిన్న క్లాస్ లో చూసాము, నిన్నను మొన్న చూసినట్లున్నాము. ఇంకొంచెం క్లియర్ గా చూద్దాం. ఎనీ నంబర్ ఇంటూ 5 చేయడానికి బదులు ఏం చేయొచ్చు అంటే నిన్న చెప్పుకున్నాం ఏమని, సార్ ఇంటూ 2/2 చేస్తే ప్రాబ్లంలో ఎటువంటి మార్పు రాదు, అండ్ ఇంటూ 2/2 చేయడం వల్ల ఇది ఏమవుతుందంటే 10 అవుతుంది. ఓకే, సో ఎనీ నంబర్ ఇంటూ 5 చేసే బదులు ఎనీ నంబర్ ఇంటూ 10 చేసి బై టూ చేయండి. ఏదైనా ఒక నంబర్ ఇంటూ 10 చేస్తే ఏమవుతుందంటే ఆ నంబర్ పక్కన ఒక 0 వస్తుంది, అంతే కదా. అంటే నంబర్ పక్కన 0 పెట్టేసి బై 2 చేయడం. ఓకే, ఇది నిన్న చెప్పుకున్న మెథడాలజీ, నిన్న చెప్పుకున్న అప్రోచ్ అనమాట. సో ఏం చేస్తామంటే సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి, 64 ఉంది కదా, 64 ఇంటూ 5 ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే 640/2 చేస్తాం అన్నమాట. సో చేస్తే 2 3 టైమ్స్ 6, 2 టైమ్స్ 4 అండ్ పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేసి 320. దట్స్ ఆల్, అది ఆన్సర్. ఇంకొక మెథడ్ చెప్తున్నాను చూడండి, ఎనీ నంబర్ ఇంటూ 5. ఫస్ట్ నాకు ఇది చెప్పండి, ఏదైనా ఒక నంబర్ ని బై 2 చేస్తే రిమైండర్ పాసిబిలిటీస్ ఏంటి, శేషం ఏమేమి రావచ్చు? సో రిమైండర్ పాసిబిలిటీస్ ఆర్ 0 and 1. ఇవి రెండే వస్తాయండి, ఇంకేం రావు. అవునా సార్? 2 రాదా, 3 రాదా, 4 రాదా అంటే 2 నుంచి స్టార్ట్ చేసి ఎంత పెద్ద నెంబర్ వచ్చినా సరే మళ్ళీ దాన్ని డివైడ్ చేస్తాం కదా. ఈవెన్ 2 వచ్చినా సరే డివైడ్ చేసి 2 1 2 పెట్టేసి రిమైండర్ 0 అంటాం కదా. సో మొత్తానికి ఏదైనా ఒక నంబర్ ని బై 2 చేశారంటే మీకు 0 కానీ 1 కానీ రిమైండర్ వస్తుంది. ఓకే, దట్టు మనం చేసేది బై 2 కాబట్టి ఫర్ ఎనీ ఈవెన్ నంబర్ విల్ గెట్ 0 రిమైండర్. ఫర్ ఎనీ ఆడ్ నంబర్, ఇక్కడ ఏ ఆడ్ నంబర్ తీసుకున్నా మనకి 1 అనేది రిమైండర్ వస్తుంది. ఓకే, చూడండి, ఏ నంబర్ ఇంటూ 5, దీని బదులు ఏం చేస్తున్నాం అంటే డివైడ్ given number by 2. ఓకే, ఇంటూ 5 చేయట్లేదు, నేను బై 2 చేస్తున్నాను. బై 2 చేస్తే నాకు రిమైండర్స్ ఏమేమి రావచ్చు అండి? నెంబర్ 1, if remainder is 0, ఏం లేదు, సింప్లీ లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, మీ ఆన్సర్ అంతా రాసాక లాస్ట్ డిజిట్ 0 పెట్టేసేయండి. అండ్ ఇఫ్ రిమైండర్ ఇస్ 1, మీకు వచ్చే రిమైండర్ కానీ 1 వచ్చింది అనుకోండి, సింప్లీ లాస్ట్ డిజిట్ 1 పెట్టేసి, సారీ 5 పెట్టేసి. ఓకే, దట్స్ ఆల్. చూడండి ఎలా చేస్తున్నాను. 64 ఇంటూ 5 చేయట్లేదు, నేను బై 2 చేస్తున్నాను. 3 టైమ్స్ 2 టైమ్స్ రిమైండర్ 0 రిమైండర్ వస్తే ఏం చేయాలి? 0 ఇంటూ 5 0. దట్స్ ఆల్, 320 is the answer. ఓకే సార్, రిమైండర్ 1 వస్తే ఎలా?
చూడండి ఒక ఎక్సర్సైజ్. yes see 93 into 5 బదులు ఏం చేద్దాం by 2 చేద్దాం. 2 4s are 8, 1 రిమైండర్ 13 వస్తుంది. 2 6 are 12, 1 రిమైండర్. సో 1 మిగిలిపోతే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 5 అవుతుంది. సో ఆన్సర్ 465. ఓకే సింపుల్. యా వీ కెన్ అప్లై ద సేమ్ ఫర్ ఎనీ బిగ్గర్ నంబర్. ఏ పెద్ద నంబర్ కైనా అప్లై చేసుకోవచ్చు. సో 4 డిజిట్ తో చూడండి ఒకసారి. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైయింగ్ బై 5, సో ఇంటూ 5 చేయడానికి బదులు ఏం చేస్తున్నానండి బై 2 చేస్తున్నాను. 2 1s are 2, 2 2s are 4, 2 4s are 8, 2 3s are 6. దట్స్ ఆల్. డివిజన్ అనేది అయిపోయింది, బై 2 అయిపోయింది. రిమైండర్ 0 వచ్చింది. 0 వస్తే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఆన్సర్ ఇది 12,430. దట్స్ ఆల్. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే ఒకవేళ నంబర్ సైజ్ మ్యాటర్ కాదనుకున్నాం కదా, చూడండి ఇంకా పెద్ద నంబర్ ఇచ్చాడు అయినా సరే సేమ్ ఇంటూ 5 చేయాలి. దాని బదులు ఏం చేద్దాం డివైడెడ్ బై 2 చేద్దాం. డివైడెడ్ బై 2 చేస్తే 2 2s are 4, 1 రిమైండర్ 19 అవుతుంది. 2 9s are 18, 1 రిమైండర్ 18 అయింది. 2 9s are 18, ఇక్కడ తోటి రిమైండర్ ఏం లేదు. 2 2s are 4, మళ్ళీ రిమైండర్ ఏం లేదు. 2 3s are 6, 1 రిమైండర్ పక్కన 2 కలిపి 12 అవుతుంది. 2 6 are 12. సో నో రిమైండర్, ఇక్కడ రిమైండర్ ఏం రాలేదండి, కాబట్టి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 0. దిస్ ఇస్ ది ఆన్సర్. ఓకే ఇక్కడ చూడండి నంబర్ సైజ్ ఇంకా పెద్దదైంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైయింగ్ బై 5 విల్ జస్ట్ డివైడ్ బై 5 తో మల్టిప్లై చేసే బదులు బై 2 చేస్తున్నాను అంతే. చెప్పండి 2 6 are 12, 2 2s are 4, 2 2s are 4, 1 రిమైండర్ పక్కన 7 ఉంది కాబట్టి 17 అవుతుంది. 2 8s are 16, 1 రిమైండర్ 18 అవుతుంది. 2 9s are 18, సో రిమైండర్ ఏం లేదు. 2 3s are 6, ఇక్కడ రిమైండర్ ఏం లేదు. 2 4s are 8, 1 రిమైండర్ 13 అండి. 13 అంటే 2 6 are 12, 1 రిమైండర్ 1 మిగిలిపోతే ఏం చేయాలి లాస్ట్ డిజిట్ 5 పెట్టేసి. దట్స్ ఆల్. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే సో మీరు డైరెక్ట్ ఇంటూ 5 చేయాలంటే కొంచెం టైం అయితే ఎక్స్ట్రా పెట్టేది కదా, దాని బదులు ఇది in just 2 seconds or 3 seconds we can get the answer just by dividing by 2. Okay. Yes. Next we'll see the multiplication by 50. Okay. So 5 ఏం లేదండి, ఈ రోజు మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే ఎనీ నంబర్, ఇక్కడ రాస్తున్నాను, ఎనీ నంబర్ ఇంటూ 5 ఒకటి చూస్తున్నాం, ఇంటూ 50 చూద్దాం, ఇంటూ 25 చూద్దాం, అండ్ ఇంటూ 125 కూడా చూద్దాం. ఓకే సింపుల్ గా ఏం చేస్తున్నాం అంటే ఈ నంబర్స్ ని వాటి పైన బేస్ నంబర్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం అంతే. సో 5 కి పైన బేస్ నెంబర్ ఎంత అండి 10, 50 కి పైన బేస్ నెంబర్ ఎంత 100, 25 కి పైన బేస్ నెంబర్ 100, అండ్ 125 కి పైన బేస్ నెంబర్ ఎంత 1000. ఓకే 1000. అండ్ యా 5 10 అవ్వాలంటే 2 is the factor, that's why divided by 2 చేస్తున్నాం. ఓకే మరి 50 100 అవ్వాలంటే ఫ్యాక్టర్ ఎంత అండి, ఇది కూడా 2నే. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైయింగ్ బై 2 సారీ 50 ఎనీ నంబర్ ఇంటూ 5 ఇంటూ 50 చేసే బదులు బై 2 చేయొచ్చు. కానీ ఇందాకేమనుకున్నాం అంటే రిమైండర్ 0 అయితే ఒకటి లాస్ట్ డిజిట్ ఇది పెట్టాలి, రిమైండర్ 1 అయితే లాస్ట్ డిజిట్ ఇది పెట్టాలి. సో ఇందాక 10 లో ఒకటే 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ గురించి మాత్రమే ఆలోచించాం. కానీ ఇక్కడ 100 లో 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 2 zeros ఉన్నాయి కదా, అంటే ఇప్పటి నుంచి లాస్ట్ 2 డిజిట్స్ గురించి మాట్లాడతాం. ఓకే బై 2 చేయడం కామనే, లాస్ట్ 2 డిజిట్స్ గురించి మాట్లాడతాం. ఓకే అది ఇక్కడ రాసినాను చూడండి. ఎనీ నంబర్ into 50. Okay so instead of into 50 divide by 2.
డివైడ్ బై 2. నంబర్ 1 రిమైండర్స్ ఏమేమి రావచ్చు అంటే రిమైండర్ క్యాన్ బి 0 ఆర్ రిమైండర్ క్యాన్ బి రిమైండర్ ఇంకేం రావచ్చు 1. ఎందుకంటే మనం డివైడ్ చేసేది 2 తోటి కదా, 0 కానీ 1 కానీ, ఇంకేమి రిమైండర్స్ రావు. ఓకే, ఇఫ్ 0 ఇస్ ద రిమైండర్, లాస్ట్ 2 digits లాస్ట్ 2 digits 0 0 అవుతాయి. ఓకే, ఇఫ్ 1 ఇస్ ద రిమైండర్, అప్పుడు లాస్ట్ 2 digits ఏమవుతాయంటే 5 0 అవుతాయి. ఓకే, ఇందాక 0 లాస్ట్ డిజిట్ 0 అండ్ లాస్ట్ డిజిట్ 5 అన్నారు, ఇప్పుడు లాస్ట్ డిజిట్ 0 0 లాస్ట్ 2 digits, ఇక్కడ లాస్ట్ 2 digits 5 0 అంటుంది. ఓకే రైట్, అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి. సార్ యాక్చువల్గా ఏం చేయాలి, ఇంటూ 50 చేయాలి, దానికి బదులు బై 2 చేయండి. 2 చేస్తే 2 1s are 2, ఓకే, 2 2s are 4, 2 4s are 8, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది. సో రిమైండర్ 0 కాబట్టి 2 zeros పెట్టేసేయండి. దట్ ఈస్ ది ఆన్సర్, మీన్స్ 12,400. దట్ ఈస్ ది ఆన్సర్. రిమైండర్ 0 వస్తే 0 0, రిమైండర్ 1 వస్తే 5 0. ఓకే, see one more example. 5,243 into 50 చేయాలి, దాని బదులు ఏం చేద్దాం, బై 2 చేద్దాం. బై 2 చేయండి, 2 2s are 4, ఓకే, 1 రిమైండర్ 12 అయింది, 2 6s are 12, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది. సో రిమైండర్ ఏం లేదు. 2 2s are 4, నో రిమైండర్. 2 1s are 2, ఫైనల్లీ 1 ఇస్ ద రిమైండర్. 1 వస్తే ఏం లేదండి, అవి ఆ నంబర్స్ యాక్చువల్ గా రిమైండర్ ఇది వస్తే లాస్ట్ డిజిట్స్ ఇది అనేది మీరు అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ లిస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఆ మిగిలిన రిమైండర్ కి ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేయండి. 1 into 50 50, అవి లాస్ట్ 2 digits అన్నమాట. ఓకే, సో 2,62,150. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, సపోజ్ let us take one more question. ఓకే, బిగ్ నంబర్ అయినా సరే మన అప్రోచ్ అయితే సేమ్, డివైడెడ్ బై 2. 2 3s are 6, 2 2s are 4, 1 remainder 17, 2 8s are 16, 1 remainder 18, 2 9s are 18, 2 4s are 8, 1 remainder 15, 2 7s are 15, 1 remainder 14, 2 7s are 14. ఓకే, అండ్ ఇక్కడ తోటి రిమైండర్ ఏం లేదు. నెక్స్ట్ 2 1s are 2, 2 2s are 4, 2 2s are 4, 1 remainder 14, and 2 7s are 14. సో నో రిమైండర్ అండి, రిమైండర్ ఏం రాలేదు ఇక్కడ, కాబట్టి ఏం చేస్తాం, లాస్ట్ కి 2 zeros పెట్టేసి. దట్స్ ఆల్, దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. యా చూడండి, ఇంటూ 50, దాని బదులు ఏం చేద్దాం, బై 2. చెప్పండి, 2 2s are 4, 1 remainder 18, 2 9s are 18, 2 2s are 4, 2 3s are 6, ఓకే, 1 remainder 11 అవుతుంది, 2 5s are 10, 1 remainder 12 అవుతుంది, 2 6s are 12, 3 no remainder 3 అన్నమాట, 2 1s are 2, 1 remainder 15, 2 7s are 14, 1 remainder 19, 2 9s are 18, 1 remainder 18, again 2 9s are 18, and 6 అంటే 3, 2 2s are 4, 2 3s are 6, 3s are 6. ఇంకా మిగిలిపోయిందంత అండి 1. ఫైనల్లీ 1 is the remainder, means the last 2 digits will be 5 0. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, సో ఈ నంబర్ చదవడానికి కూడా కష్టం, అంత పెద్ద నెంబర్ అండి. ఓకే, సో ఇది మల్టిప్లికేషన్ బై 5 and 2, 5 and 50. నెక్స్ట్ విల్ సీ మల్టిప్లికేషన్ బై 25. ఓకే, మల్టిప్లికేషన్ బై 25. ఎస్ చూడండి, ఇందాక అడిగిన లాంటి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగుతాను. దానికంటే ముందు చెప్పండి,
ఎనీ నంబర్ ఇంటూ 25 కి బదులు ఏం చేయొచ్చు అంటారు? యా, ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ 25. దీన్ని నెక్స్ట్ బేస్ నంబర్ గా మార్చాలి అంటే దీనికి నెక్స్ట్ బేస్ నంబర్ ఎంత? 100 కదా. 100 గా మార్చాలంటే ఇంటూ 4/4 చేద్దాం. ఓకే, అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుందంటే 100 అవుతుంది. రైట్. సో ఎక్స్ ఇంటూ 100 అంటే ఎనీ నెంబర్ ఇంటూ 100 ఏమవుతుందండి? ఆ నంబర్ పక్కన ఒక 2 సున్నాలు వస్తాయి, 2 zeros వస్తాయి, దాని తర్వాత by4 చేయడం. ఓకే, ఇది ఒక మెథడ్ అండి. ఏంటండి? ఇచ్చిన నంబర్ పక్కన 2 zeros పెట్టేసేయండి, by4 చేయండి. అది ఒక మెథడ్ అండి. ఆ ఇచ్చిన నంబర్ పక్కన 2 zeros పెట్టకుండా డైరెక్ట్ ఇచ్చిన నంబర్ by4 చేసి ఏం చేయొచ్చు అంటే, నాకు ఇది చెప్పండి. ఏదైనా ఒక నంబర్ ని డివైడెడ్ బై 4 చేస్తే, యు టేక్ ఎనీ నంబర్, ఏదైనా ఒక నంబర్ ని డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ పాసిబిలిటీస్ ఏంటి? రిమైండర్స్ ఏమేమి రావచ్చు? యా, ఏమేమి రావచ్చు అంటే 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుందా? రాదు. ఎందుకని? 4 అండ్ అబౌవ్ మళ్ళీ డివిజిబుల్ అవుతాయి కదా. సో అంటే మీరు ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తున్నారో దానికంటే బిలో వస్తుంది రిమైండర్ ప్రైస్. ఓకే, సపోజ్ ఇఫ్ యు ఆర్ మల్టిప్లైయింగ్ ఏ నంబర్ బై n, so remainder possibilities will be 0 to n-1 వస్తుంది. ఓకే, yes. ఎనీ నంబర్ ఇంటూ 25, దాని బదులు ఏం చేద్దాం? డివైడ్ గివెన్ నంబర్ బై 4. ఓకే సార్, డివైడ్ గివెన్ నంబర్ బై 4 అన్నారు కాబట్టి డివైడ్ చేస్తాం. డివైడ్ చేశాక ఫైనల్ గా రిమైండర్, ఇఫ్ రిమైండర్ ఈస్ 0 అయితే ఏం చేయాలి? రిమైండర్ 1 వస్తే ఏం చేయాలి? ఇఫ్ రిమైండర్ 2 వస్తే ఏం చేయాలి? అండ్ ఇఫ్ రిమైండర్ ఇస్ 3 అయితే ఏం చేయాలి? సో రిమైండర్ 0 వస్తే ఇక్కడ ఇంకొకటి చూడండి, మనం బేస్ నంబర్ గా మార్చాం కదా. బేస్ నంబర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros. ఇందాక 5 తో మల్టిప్లై చేసినప్పుడు ఒకటే 0, అంటే 10 కాబట్టి ఒకటే 0 కాబట్టి లాస్ట్ డిజిట్ 1 కానీ 0 కానీ 5 కానీ పెట్టేస్తాం. కానీ ఇక్కడ లాస్ట్ 2 digits గురించి మాట్లాడాలి, బికాస్ 100 లో 2 zeros ఉన్నాయి కదా. సో ఇక్కడ రాసినాను చూడండి, లాస్ట్ 2 digits ఏమవుతాయని దాని గురించి మాట్లాడాలి. ఇఫ్ రిమైండర్ ఇస్ 0, లాస్ట్ 2 digits వచ్చేసి 0 0 అవుతాయి. రిమైండర్ 1 వస్తే 1 into 25 25 అవుతుంది. రిమైండర్ 2 వస్తే 2 into 25 50 అవుతుంది. అండ్ రిమైండర్ 3 వస్తే 3 into 25 75 అవుతుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ది రిమైండర్ ప్లేస్ ద లాస్ట్ 2 digits. లాస్ట్ 2 digits అనేది రిమైండర్ బట్టి పెట్టేసి. ఓకే, రైట్. సి ఎగ్జాంపుల్ చూద్దాం, సేమ్ దీన్ని బేస్ చేసుకుని. యా, ఇక్కడ చూడండి, దిస్ నంబర్ ఇంటూ 25 చేయాలి. 25 బదులు ఏం చేయొచ్చు? by4 చేయొచ్చు. ఓకే, by4 చేస్తాను. 4 6 are 24, 1 remainder 14, 4 3s are 12, 12 అంటే 2 remainder 22, 4 5s are 20, మళ్ళీ 2 remainder 23, 4 5s are 20, నెక్స్ట్ 3 remainder 36 అన్నమాట. సో 36 డివిజిబుల్ కాబట్టి 9 times. సో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోయిందండి. రిమైండర్ 0. ఇఫ్ రిమైండర్ is 0, లాస్ట్ 2 digits will be 0 0. That's all. That is the answer. So 63,55,900. That is the answer. Okay, better. డైరెక్ట్ ఇంటూ 25 చేయాలంటే చాలా టైం పట్టేది కదా, దానికంటే ఇది చాలా బెటర్. డైరెక్ట్లీ ఇన్ సింగిల్ స్టెప్ వీఆర్ రైటింగ్ ది ఆన్సర్. Let's see one more example. చూడండి, any number into 25, instead of 25 multiplying by 25, just divide by 4. So 4 6 are 24, 1 remainder 14, 4 3s are 12, 2 remainder 27. 27 అంటే 6 times, 4 6 are 24 and 27 అంటే 3 remainder 38. 38 అంటే 4 9s are 36, 2 remainder 21, 4 5s are 20, 1 remainder
12. 4 3s are 12. Okay. Okay. Next, 4 1s are 4. 1 remainder 15. 4 3s are 12. Okay. 4 3s are 12. Then 3 is the remainder, right? So finally, if we are remaining with 3 element. 3 remainder వస్తే లాస్ట్ 2 days ఏమవుతాయి? సింపుల్ గా ఆ లిస్ట్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 3 into 25 ఎంత అయితే అంతే అన్నమాట, 75. So that's all. See one more example. Instead of multiplying by 25, divide by 4. 4 తో డివైడ్ చేయండి. చెప్పండి. 4 1s are 4. Sorry, 4 2s are 8. 1 remainder 18. 4 4s are 16. 2 remainder 25. 4 6 are 24. 1 remainder 14. 4 3s are 12. 2 remainder 27. 4 6 are 24. 3 remainder 36. 4 9s are 36. సో అక్కడ తోటి నో రిమైండర్. 2 లో డివిజిబిలిటీ లేదు కాబట్టి ఐఎమ్ ప్లేసింగ్ ఎ 0. 0 పెట్టడం వల్ల మనం నెక్స్ట్ డిజిట్ తీసుకోవచ్చు. సో 2 and 5 25. 4 6 are 24. 1 remainder 17. 4 4s are 16. So finally 1 is the remainder. Okay. So డివిజన్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. ఫైనల్ గా ఒకటి మిగిలిపోయింది. అప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయండి? 1 into 25 25 1 5. So finally this is the answer. Okay. See one more example. Yeah. Any number into 25. Instead of 25, just divide by 4. Okay. 4 1s are 4. Okay. 3 remainder 35. 4 8s are 32. Again 3 remainder 1s are 4. 3 remainder 35. 35 means 8 32. 32 means again 3 remainder 34. 34 means again 8. 34 means 2 is the remainder. 28. 28 means exactly divisible. 7 times it is 28. That's all. Next 6. Yeah, 4 1s are 4. 2 remainder 21. 4 5s are 20. 1 remainder 12. 4 3s are 12. So 5. 4 1s are 4. 1 remainder 14. 4 3s are 12. 2 remainder 27. 27. 27 means 4 6 are 24. 3 remainder 34. 34 means 4 8s are 32. So finally 2 is the remainder. Okay. 2 మిగిలిపోతే రిమైండర్ 2 వస్తే మన లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయండి? 2 25 50 50. So this is the answer. Okay. This much easy. Right. Let us do a small exercise. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం చూడండి. ఇక్కడ సార్ ఫ్రాక్షన్స్ ఉంటే ఎలా చేయాలి? ఫ్రాక్షన్స్ వస్తే ఏం లేదండి, జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఇగ్నోర్ చేసి, సపోజ్ ఒక క్వశ్చన్ చూడండి, 2.4 into 25 చేయాలి. ఓకే, జస్ట్ కన్సిడర్ ఇట్ యాస్ 24 ఓన్లీ. 24 లాగానే కన్సిడర్ చేయండి. బై 4 చేస్తే 6 వస్తుంది. సో సారీ, బై 4 చేస్తే 6 4 24 కదా. నో రిమైండర్ కాబట్టి పక్కన 2 zeros వస్తాయి. ఓకే, సో నౌ ప్లేస్ 1 digit ఆఫ్టర్ 1 digit డెసిమల్ పాయింట్ అనేది పెట్టేసేయండి. ఆఫ్టర్ 1 digit డెసిమల్ పాయింట్ పెట్టేస్తే 60.0 నథింగ్ బట్ 16 కదా. సో డెసిమల్ పాయింట్ ని ఫస్ట్ ఇగ్నోర్ చేయండి, ఆ తర్వాత యాడ్ చేయండి, సరిపోతుంది. సి యా, ఇంటూ 50కి బదులు ఏం చేద్దాం? బై 2 చేద్దాం. బై 2 చేస్తే 2 3 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది కాబట్టి 2 zeros వస్తాయి. ఓకే, బెటర్. నెక్స్ట్ ఇది కూడా అంతే. బై ఇంటూ 50కి బదులు బై 2 చేద్దాం. 2 4s 8, 2 3s 6, 2 2s 4. అక్కడ తోటి డివిజన్ అనేది అయిపోయింది. నో రిమైండర్, దట్స్ వై 2 zeros పెట్టేసి. నెక్స్ట్ చూడండి, 72 into 25 అట. యా, ఇంటూ 25 బదులు ఏం చేద్దాం? బై 4 చేద్దాం. ఓకే, 4 1s 4, 3 remainder 32, 4 8s 32. ఓకే, డివిజన్ అయిపోయింది. నో రిమైండర్ లేకపోతే ఇక్కడ 1 digit కాదండి, లాస్ట్ 2 digits ఏమవుతాయి? 2 zeros వస్తాయి. 1800.
దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇంటూ 25 బదులు బై 4 చేద్దాం. ఇక్కడ చెప్పండి 4 2s are 8, 4 2s are 8, 4 1s are 4. Okay, what is the remainder? 1 is the remainder. Okay, 1 remainder వస్తే లాస్ట్ 2 digits ఏమవుతాయి 25 అవుతాయి. That's all, that is the answer. Okay, సో మీరు 8 5 పక్కన 2 zeros పెట్టుకొని డివైడెడ్ బై 4 చేసేదానికంటే ఇది చాలా బెటర్ గా ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ ది రిమైండర్ లాస్ట్ 2 చేసాం. సో అది కూడా పెద్ద లిస్ట్ ఏం కాదు. వాట్ ఎవర్ మే బి ద రిమైండర్ అంతా మిగిలితే దానికి ఇంటూ 25 అయితే 25, 50 అయితే 50 చేసేసేయడం. నెక్స్ట్ వన్, జస్ట్ కన్సిడర్ దిస్ నంబర్ యాజ్ 868 ఓన్లీ. లాస్ట్ కి డెసిమల్ పాయింట్ పెడదాం, రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత. ఓకే చూడండి 2 ఇంటూ 50 బదులు బై 2నే కదా, బై 2 4 times 3 times 4 times, నో రిమైండర్, దట్స్ వై 2 zeros పెట్టాలి. కానీ there is a decimal point after 1 digit from right side, so after 1 digit decimal point. So మన ఆన్సర్ వచ్చేసి 4340, 4340. రైట్. నెక్స్ట్ 4.2 ఇంటూ 50, ఇంటూ 50 బదులు ఏం చేద్దాం, బై 2 చేద్దాం. డెసిమల్ పాయింట్ లేదనుకోండి 42నే అనుకోండి. సో 2 2s are 4, 2 1s are 2, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది. నో రిమైండర్ కాబట్టి 2 zeros పెట్టేసేయండి. సో పెట్టేసాము. నెక్స్ట్ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 1 digit, 210 is the answer. Okay, next 3 4 5 6 into 50, into 50 బదులు by 2 చేద్దాం. 2 17 times 34, 2 2s are 4, 1 remainder 16, 2 8s are 16. సో దట్స్ ఆల్. రిమైండర్ 0 అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయింది. రిమైండర్ 0 వచ్చిందంటే లాస్ట్ 2 digits ఏమవుతాయి 0 0 అవుతాయి. కానీ there is a decimal point after 2 digits, so we have to place a decimal point after 2 digits. సో ఇక్కడ 1728.00 అని చెప్పే బదులు 1728 అని చెప్పినా పర్లేదు. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 2.8 ఇంటూ 25 చేయాలి. ఇంటూ 25 బదులు ఏం చేద్దాం, బై 4 చేద్దాం. 2.8 కాదు, అది 28 అనుకోండి. సపోజ్ 28 4 లో ఎన్నిసార్లు వెళ్తుందండి, 7 times వెళ్తుంది. సో నో రిమైండర్ ఏం రాలేదు కాబట్టి వీ హావ్ టు ప్లేస్ 2 zeros పెట్టాలి. కానీ దేర్ ఇస్ అ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 1 digit, రైట్ సైడ్ నుంచి 1 digit తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రైట్ సైడ్ నుంచి 1 digit తర్వాత డెసిమల్ పెట్టేస్తాం. సో దట్స్ 70 is the answer. ఓకే, బెటరా? ఎస్. సో విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్ హియర్. సో ఈ రోజుకి ఇక్కడ తోటి ముగించేస్తున్నానండి. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు యాజ్ మెనీ యాజ్ యూ కెన్. ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి మీరు షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి లేదా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.